నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన అంశం గిఫ్ట్ డీడ్ సమస్యలు న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు 20వ జూనియర్ సివిల్ జడ్జి సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్ కె సాయి కిరణ్ గారు, అలాగే న్యాయవాది టి శ్రీచరణ్ గారు. వారికి విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, ఒక్కసారి గిఫ్ట్ డీడ్ రాసిన తర్వాత దాన్ని ఎలాంటి సందర్భాల్లో క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఆ ప్రొసీజర్ ఏంటి? ఇప్పుడు మనం లాస్ట్ వీక్లోనే మనం డిస్కస్ చేసాము. ఏంటిది గిఫ్ట్ డీడ్ అనేది ఎన్ని రకాలుగా చేయొచ్చు అంటే కండిషనల్ గిఫ్ట్స్ అని చెప్పాను, అన్కండిషనల్ గిఫ్ట్స్ అని చెప్పాము. సో అన్కండిషనల్ గిఫ్ట్స్ అంటే ఏంటి? డోనర్ ఎప్పుడైతే నేను మీకు గిఫ్ట్ ఇస్తున్నాను, అతను ఒక ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అతను మీకు ఆ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఇస్తున్నాను అన్నప్పుడు డోనీ దాన్ని ఎప్పుడైతే యాక్సెప్టెన్స్ ఇచ్చారో అప్పుడు ఇమీడియట్గా ఆ గిఫ్ట్ అనేది అయిపోతుంది. అంటే దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, రిక్వెస్టెడ్ స్టాంప్ డ్యూటీ వేసే ఆ గిఫ్ట్ డీడ్ అనేది వ్యాలిడ్ అయిపోతుంది. అండ్ సబ్సిక్వెంట్గా దాన్ని రివోక్ చేయొచ్చా, క్యాన్సిల్ చేయొచ్చా అంటే చేయడానికి లేదు. ఎందుకంటే అది అన్కండిషనల్ గిఫ్ట్స్, అంటే దాంట్లో ఎలాంటి కండిషన్ కానీ ఎలాంటి లేదు. కాబట్టి ఒక్కసారి గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ అయిపోయి ఉంటే, అంటే దాని ఒక గిఫ్ట్ డీడ్లో ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉండాలో అవన్నీ ఉన్న తర్వాత అది ఏదైతే రిజిస్ట్రేషన్ అయితే అది వ్యాలిడ్ అయిపోయింది, ఆ గిఫ్ట్ డీడ్ ఫైనల్. అలాంటి దానికి క్యాన్సిల్ చేసుకునే అవకాశం లేదు, ఎందుకంటే దాంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంది. అదే కండిషనల్ గిఫ్ట్స్ అన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఒక కండిషన్ పెడుతున్నాం. అంటే ఏంటిది? సపోజ్ ఇప్పుడు ఎప్పుడైతే అంటే ఒక ఎక్స్ పర్సన్ ఏం చేస్తున్నాడంటే వైకి ప్రాపర్టీని నేను నీకు గిఫ్ట్ చేస్తాను, ఎప్పుడైతే నువ్వు ఈ ఒక సో అండ్ సో వర్క్ నువ్వు ఇది చేస్తే ఈ ప్రాపర్టీ అనేది నీకు చెందుతుంది అని చేశారు. సో ఈ కండిషనల్ గిఫ్ట్ అన్నప్పుడు ఏంటిది? ఎప్పుడైతే ఆ వర్క్ అవుతుందో అప్పుడే ఆ గిఫ్ట్ డీడ్ అనేది ఏమవుతుంది? వ్యాలిడ్ అవుతుంది, అది ఎగ్జిస్టెన్స్లో వస్తుంది. సపోజ్ ఆ వర్క్ ఒకటి చేయలేదు, ఆ ఎక్స్ పర్సన్ ఏంది వైకి ఇస్తున్నాడు, ఆ ఒక వర్క్ చేయనప్పుడు ఏం చేయొచ్చు అంటే ఆ గిఫ్ట్ డీడ్ ఏదైతే ఉందో అది క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చెప్పాం? గిఫ్ట్ డీడ్ అనేది ఏంది? దానికి వెళ్ళి సబ్ రిజిస్ట్రార్ దగ్గర ఆఫీస్కి వెళ్ళేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని అంటున్నారు. సో ఇక్కడ ఆ వర్క్ కాలేదు కాబట్టి డోనర్ ఇద్దరు వెళ్ళి ఆ ఏదైతే గిఫ్ట్ డీడ్ ఎగ్జిక్యూట్ చేశారో దాన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. అంటే ఇద్దరికి ఓకే అనుకుంటే ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళేసి దాన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. అదే ఒక పర్సనే క్యాన్సిల్ చేసుకోవచ్చా అని అంటే క్యాన్సిల్ చేసుకోవడానికి లేదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఎవరైతే క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కోర్టుకి వెళ్ళి సూట్ ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ సో అండ్ సో గిఫ్ట్ డీడ్ అని సూట్ అనేది సివిల్ సూట్ అనేది ఫైల్ చేయాలి. ఆ సివిల్ సూట్ ఎక్కడ వెళ్ళాలంటే అది జూనియర్ సివిల్ జడ్జా, సీనియర్ సివిల్ జడ్జా, డిస్ట్రిక్ట్ జడ్జా అనేది బేస్డ్ ఆన్ ప్రాపర్టీ వాల్యుయేషన్ బట్టి అక్కడ ఆ జ్యూరిస్డిక్షన్ దాంట్లో వేయడం అనేది జరుగుతుంది. సో ఇలా అంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఇద్దరు పార్టీస్ కన్సెంట్ ఇస్తే సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి క్యాన్సిల్ చేసుకోవచ్చు. అట్లా డిస్ప్యూట్ చేసి ఓన్లీ వన్ ఆఫ్ ది పార్టీ ఓన్లీ వాంట్ టు క్యాన్సిల్ ఇట్ అన్నప్పుడు మనం సివిల్ కోర్టుకి వెళ్ళేసి ఆ గిఫ్ట్ డీడ్ అనేది క్యాన్సిల్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఓకే. అలాగే కొన్ని సందర్భాల్లో మనం చూస్తుంటాం, ఒక వ్యక్తి తన ఆస్తిని తన పిల్లలకి పుట్టబోయే కొడుక్కి కానీ కూతురు కానీ ఈ ఆస్తి చెందుతుంది అని గిఫ్ట్ డీడ్ రాయచ్చా? మనం గిఫ్ట్ డీడ్ గురించి చెప్పినప్పుడు ఏమని చెప్పాను అంటే బిట్వీన్ టూ లివింగ్ పర్సన్స్ మధ్యలో గిఫ్ట్ డీడ్ అనేది జరుగుతుంది. అంటే మనం లాస్ట్ వీక్లో అడిగినప్పుడు మీరు అడిగారు గిఫ్ట్ డీడ్కి వీల్నామాకి ఏంటంటే వీల్నామా ఏంటి? అతను చనిపోయిన తర్వాత ఆ ప్రాపర్టీ అనేది ఎవరు బెనిఫిషియర్ ఉందో అతనికి వస్తుంది. అదే గిఫ్ట్ డీడ్ అన్నప్పుడు ఇద్దరు ఎగ్జిస్టింగ్ పార్టీస్ ఉన్నప్పుడు ఆ డోనీకి ఇచ్చినప్పుడు ఆ డోనీ ఏమవుతుందంటే ఆ గిఫ్ట్ అనేది వస్తుంది అని అంటారు. ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే ఒక అన్బార్న్ చైల్డ్ అంటే ఏంటిది? ఇంకా పుట్టని పర్సన్ కోసం గిఫ్ట్ డీడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయొచ్చు అంటే అన్బార్న్ చైల్డ్ కూడా గిఫ్ట్ డీడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అంటే మనం చెప్పాము ఒక ఇంగ్రీడియంట్ ఏం చెప్పాము? డోనీ అనే పర్సన్ యాక్సెప్టెన్స్ ఇవ్వాలి. మరి ఇప్పుడు పుట్టని పర్సన్ ఎక్కడ యాక్సెప్టెన్స్ ఇస్తాడు అంటే ఆ పుట్టని పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక బెనిఫిషియరీ ఎవరైతే ఉంటారో అంటే ఆ పర్సన్ ఒక గార్డియన్ చూసుకునే వాళ్ళు. మీరు ఇందాక చెప్పారు ఒక ఎగ్జాంపుల్ కింద ఒక ఫాదర్ వాళ్ళ 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 డాటర్కి నీకు కొడుకు పుడితే ఈ ప్రాపర్టీ మొత్తము ఆ కొడుకుకి చెందుతుంది అని అంటే మీ కొడుకుకి చెందుతుంది అని అన్నారు. సో ఆ చెందేంత వరకు ఈ ప్రాపర్టీని నువ్వు ఎంజాయ్ చేయొచ్చు అని అన్నారు. అంటే ఇక్కడ గిఫ్ట్ డీడ్ ఏమని చేస్తున్నావు? కండిషనల్ గిఫ్ట్ డీడ్. నువ్వు బతుకున్నన్ని రోజు లైఫ్ ఎస్టేట్ క్రియేట్ చేశారు, నువ్వు ఈ ప్రాపర్టీని ఎంజాయ్ చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడైతే కొడుకు పుడతారో నీకు ఆ కొడుకు పుట్టినప్పుడు నువ్వు చనిపోయిన తర్వాత ఆ ప్రాపర్టీ మొత్తం ఆ కొడుకుకి చెందుతుంది అని అన్నారు. అంటే ఇప్పుడు ఆ కొడుకుకి దానికి యాక్సెప్టెన్స్ ఎవరు ఇచ్చారు అంటే ఆ మదర్ ఇచ్చారు యాక్సెప్టెన్స్. సో అదే సపోజ్ ఇప్పుడు మీరు అన్న ఎగ్జాంపుల్ కొడుకు పుట్టాను అన్నారు కాబట్టి ఆ ప్రాపర్టీ కొడుకుకి చెందుతుంది. ఎప్పుడు అదే కూతురుకి పుట్టాను అనుకోండి, ఈమె బతుకున్న రోజులు వాళ్ళ డాటర్ ఆమె ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత ఆ ప్రాపర్టీ అనేది మళ్ళీ రివర్ట్ బ్యాక్ అయిపోతుంది. అంటే ఎవరైతే ఒరిజినల్ పర్సన్ ఇచ్చారో అంటే వాళ్ళ ఫాదర్ వాళ్ళ డాటర్కి ఇచ్చారు కదా, మళ్ళా ప్రాపర్టీ ఏమైపోతుంది వాళ్ళ డాటర్కి
డాటర్ పుట్టింది కాబట్టి ఆ ప్రాపర్టీ మేము బతికిన రోజులు ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత ఏమవుతుంది, మళ్ళీ వాళ్ళ ఫాదర్కే రివర్ట్ బ్యాక్ అయిపోతుంది. అప్పుడు అతను బతికే ఉంటే అతను సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ కింద ఉంటుంది. అతను కూడా చనిపోయి ఉంటే ఆ ప్రాపర్టీ అనేది ఏంటంటే సక్సెషన్ ప్రకారం, అంటే లీగలైజ్ కాబట్టి సన్, డాటర్, మదర్ విడోకి ప్రాపర్టీ అనేది డివాల్వ్ అవుతుంది సక్సెషన్ ప్రకారం. ఓకే, ఒకవేళ పిల్లలు కలగలేదు అనుకోండి, అప్పుడండి అలాంటి సందర్భాల్లో? ఇప్పుడు పిల్లలు కలగాలంటే ఆమె ఉన్నన్ని రోజులు ఆమెకు లైఫ్ ఎస్టేట్ క్రియేట్ చేసింది కాబట్టి ఉన్నన్ని రోజులు ఆ ప్రాపర్టీని ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత ఆ ప్రాపర్టీ ఏమవుతుంది, వాళ్ళ ఫాదర్కి వెళ్ళిపోతుంది, మళ్ళీ రివర్ట్ బ్యాక్ అయిపోతుంది. ఓకే లాయర్ గారు, అలానే హిందూ కుటుంబ వ్యవస్థలో గిఫ్ట్ డీడ్ అనేది సర్వసాధారణం. అయితే ఈ గిఫ్ట్ డీడ్ రాసుకున్న తర్వాత కానీ రాసుకోక ముందు కానీ అసలు ఎలా రాసుకోవాలో చాలా మందికి తెలియదు. తర్వాత కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? గిఫ్ట్ డీడ్ అంటే ఏంటంటే అండి, అబ్సల్యూట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్ యొక్క అబ్సల్యూట్, అంటే ఇప్పుడు సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అయితే ఆయన, ఒకవేళ కనుక ఇందాక పోయినసారి మనం అనుకున్నాం యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అయితే అందరు కలిసి ఒకళ్ళకి వదిలేయాలి అంటే రిలిక్విష్మెంట్, లేదా అందరు కలిసి వేరే వాళ్ళకి ఇవ్వాలి అంటే గిఫ్ట్ డీడ్. ఇప్పుడు మీరు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే గిఫ్ట్ డీడ్ లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏమేం కావాలి అని అడుగుతున్నారు. ఫస్ట్ ఓనర్షిప్ అనేది క్లియర్ గా ఉండాలి. ఓనర్షిప్ క్లియర్ గా ఉన్న తర్వాత ఏదైతే ప్రాపర్టీ ఇవ్వాలనుకుంటున్నారో ఆ ప్రాపర్టీ యొక్క క్లియర్ డిస్క్రిప్షన్ డాక్యుమెంట్ లో ఉండాలి. దీని ఎక్స్టెంట్ ఇది సపోజ్ ఒక 10 ఎకరాల్లో 5 ఎకరాలు ఇద్దాము అనుకుంటే ఈ 10 ఎకరాల్లో నేను ఈ 5 ఎకరాలు ఈ హద్దుల మధ్య ఇస్తున్నాను, బౌండరీస్ క్లియర్ గా ఉండాలి. అట్లానే ఫ్రీ విల్, అంటే నా ఇష్టపూర్వకంగా ఇస్తున్నాను, మానసికంగా పరిపక్వంగా ఉన్నాను, ఎటువంటి ఒత్తిడులు లేవు అనేది క్లియర్ గా మెన్షన్ చేస్తూ ఫ్రీ విల్ అండ్ కన్సెంట్ తోని ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నాడో అతనికి అబ్సల్యూట్ రైట్స్ క్రియేట్ చేసేటట్టుగా గిఫ్ట్ ఇవ్వాలి. అందులోనే మళ్ళీ ఇప్పుడే గిఫ్ట్ ఇస్తున్నాను, యాక్సెప్టెన్స్, స్వాధీనం కూడా ఇచ్చేసేయాలి. ఆటోమేటిక్ గా తీసుకునే వాళ్ళు కూడా ఏంటంటే యాక్సెప్ట్ చేయాలి ఆ గిఫ్ట్ ని. చేసినప్పుడు ఆ గిఫ్ట్ డీడ్ రిజిస్టర్ చేయాలి. రిజిస్టర్ చేయకుండా తెలకాయతం మీద రాస్తే గిఫ్ట్ చెల్లదు. కాబట్టి రిజిస్ట్రేషన్ కంపల్సరీ, ఇచ్చే వాళ్ళ ఉద్దేశం కంపల్సరీ, ఇచ్చే ప్రాపర్టీ యొక్క డిస్క్రిప్షన్ కంపల్సరీ, దాని యొక్క ఎక్స్టెంట్, క్లియర్ విల్ అన్ని కూడా సరిగ్గా ఉంటే ఎటువంటి ప్రాబ్లం రాదు. ఓకే, కాల్ తీసుకుందాం అండి. రాజమండ్రి నుంచి సత్యవతి గారు. హలో. అవునండి, సత్యవతి గారు చెప్పండి. అదే అండి, మా వారికి ముందు ఒక వివాహం అయిందండి. ఆవిడ విడాకులు ఇచ్చేసిందండి. విడాకులు ఇచ్చేసాక ఆయన నన్ను వివాహం చేసుకున్నారండి. ఓకే. చేసుకున్నాక మొన్న మా అత్తయ్య గారికి, వాళ్ళ మామగారు మా అత్తయ్య గారికి కూడా 2 పెళ్ళండి. వాళ్ళ మామయ్య గారు గిఫ్ట్ గా 1 ఎకరం పొలం తనంతర ఆకారిని వాళ్ళకి కడుపును పుట్టిన 8 మంది పిల్లలకి చెల్లేలాగా రాశారండి. రాస్తే అది మొన్న 2 సంవత్సరాల క్రితం ఆవిడ చనిపోయి 5 సంవత్సరాలు అయిందండి. 2 సంవత్సరాల క్రితం 8 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారండి. ఓకే. చేయించుకున్నాక ఇప్పుడు వాళ్ళు మార్చిలో వాటా కావాలని నోటీస్ ఇచ్చారండి కోర్టు ద్వారా. కోర్టులో కేసు జరుగుతుందండి గుడివాడలో. మీ ఆస్తిలో వాటా కావాలని అడిగారమ్మా? అవునండి. అంటే మీ హస్బెండ్ కి ఎక్కడి నుంచి వచ్చింది ఆస్తి? వాళ్ళ అమ్మగారిదండి. ఓకే. వాళ్ళ అమ్మగారిది వాళ్ళ మామగారు ఆవిడకి గిఫ్ట్ గా రాశారండి. ఆవిడకి కూడా సెకండ్ మ్యారేజ్ అండి. ఓకే. ముందు ఒక అబ్బాయి ఉన్నాడు, మళ్ళీ ఆ అబ్బాయి వాటాకి వస్తారని గిఫ్ట్ గా రాసి ఇచ్చారండి. అది ఇప్పుడు మాకు 8 మందికి రిజిస్ట్రేషన్ అయితే 2 సంవత్సరాలు అయ్యిందండి. ఓకే. 2 సంవత్సరాలు, 1 సంవత్సరం తాటాక 1 సంవత్సరం అయిందండి. అది కోర్టులో వేశారండి ఇప్పుడు. ఓకే. కోర్టు జరుగుతుందండి. అది ఏ రకంగా జరుగుద్దని మిమ్మల్ని సలహా అడుగుదాం. ఓకే లాయర్ గారు. అమ్మా, ఇప్పుడు మీరు ఆ 8 మంది కూడా ఏంటంటే ఆ గిఫ్ట్ ద్వారా మీరు రిజిస్టర్ చేసుకున్నారు కదా, చేయించుకున్నామండి. ఆయన ఏమని రాశాడంటే నీకు పుట్టబోయే పిల్లలందరికీ కూడా సమానంగా చెందాలని రాశాడు. అవునండి. దాని ప్రకారం అందరు చేసుకున్నారు కాబట్టి మీరు చెప్పిన వర్షన్ లో ఈ గిఫ్ట్ డీడ్ లో ఏదైతే ఉందో ఆ ప్రకారమే వాటాలు వస్తాయి. దానికి భిన్నంగా ఎవరైనా కోర్టుకు వెళ్తే కూడా వాళ్ళకి గెలిచే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అంటే ఆయన ముందు బాగా 2 పిల్లలు ఉన్నారండి, ఆడపిల్లలు. ఎంతమంది ఉన్నాయమ్మా? ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఆ గిఫ్ట్ డీడ్ లో ఏ పద్ధతిలో అయితే ఎవరికి చెందాలని రాసి ఉందో ఆ ప్రకారమే చెందుద్ది. మా ఆయన గారికి రాశారు. 8 మందికి రాస్తే మన 8 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. కాబట్టి 8 మందికి రాసి 8 మంది రిజిస్టర్ చేసుకుంటే 8 మందికి చెందే అవకాశం ఉంటుంది. అందుకే గిఫ్ట్ డీడ్ లో ఏదైతే ఉందో దాని ప్రకారమే ఆ కేసు ఏదైతే జరుగుతుందో అది తేల్చి కోర్టు అలాగే తెలుస్తుంది. 44 సంవత్సరాలు అయిందండి మా అయ్యి. వాళ్ళ విడాకులు తీసుకుని కూడా 44 సంవత్సరాలు అయిందండి. అదేనమ్మా, ఇప్పుడు ఆ గిఫ్ట్ డీడ్ లో ఆల్రెడీ మీరు కోర్టులో కేసు ఉందన్నారు కాబట్టి ఆ జడ్జి గారు పరిశీలిస్తారు. ఆ గిఫ్ట్ డీడ్ ప్రకారం ఎవరికి చెందాలో వాళ్ళకే చెందేటట్టుగానే చేస్తారు. అది
అదే అండి 8 అది ఇప్పుడు వాళ్ళ వాటా కావాలని వచ్చారు కదండి. అదే వాటా కావాలని వస్తే కూడా ఇప్పుడు ఆ గిఫ్ట్ డీడ్ ప్రకారం ఏదైతే ఉందో ఆ ప్రకారమే జడ్జి గారు పరిశీలించి వాళ్ళకు వాటా వస్తుందా రాదా అనేది చూసి ఆ గిఫ్ట్ డీడ్లో ఏముందనే దాని ప్రకారం నిర్ధారిస్తారు అంటున్నా. అంటే మేము విడాకుల సీట్లు కూడా ఇమ్మన్నారండి. ఇప్పుడు మీ విడాకుల గురించి అసలు సందర్భం కాదమ్మా. ఇప్పుడు ఆ గిఫ్ట్ డీడ్లో ఎవరెవరికి చెందాలని రాసి ఉందో ఆ ప్రకారం చెందేటట్టుగా కోర్టు వారు తీర్పిస్తారు. అది అలాగే. మరో కాల్ తీసుకుందాం అండి. డేవిడ్ గారు గుంటూరు నుంచి. హలో డేవిడ్ గారు చెప్పండి. మీ వాయిస్ క్లియర్ గా లేదు, కొంచెం గట్టిగా మాట్లాడండి. అమ్మా నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. అందరికీ నమస్కారం అమ్మా. నమస్తే అండి, చెప్పండి. అమ్మా 30 ఏళ్ల కింద మా నాన్నకి గవర్నమెంట్ వారు బీఫారం ఒకటి ఇచ్చారమ్మా. ఓకే. అది మా అమ్మగారి పేరు మీద 100 రూపీస్ స్టాంప్ మీద ఆమెకి గిఫ్ట్ డీడ్ గా రాశానమ్మా. ఓకే. నాకు 3 ఆడపిల్లలు ఉన్నారమ్మా. ఇప్పుడు వాళ్ళల్లో ఎవరికన్నా ఒకరికి ఇస్తే తగిన వాళ్ళు చేసి పెట్టకుండా ఫర్దర్ గా నేనేమన్నా చేయవచ్చా అని తెలుసుకోవాలని ఫోన్ చేశానమ్మా. ఓకే. అది గవర్నమెంట్ ల్యాండ్ కదండి? గవర్నమెంట్ ల్యాండ్ అమ్మా. అది బీఫారం అమ్మా. జడ్జి గారు అది ఊరికే 100 రూపీస్ స్టాంప్ మీద అమ్మ పేరు మీద అర్థమైంది. ఆవిడకి ఇచ్చినట్టు మా నాన్న తెలుసులేరమ్మా. ఆయనకు డెత్ సర్టిఫికేట్ కూడా లేదు. ఓకే. నా పిల్లలు ఎవరికన్నా నేను ఇష్టమైన వాళ్ళకి ఒకరికి ఇచ్చుకుంటే తక్కిన వాళ్ళు ఏమి చేసి పెట్టకుండా ఏమన్నా చెయ్యొచ్చా అన్నట్టు. ఓకే జడ్జి గారు చూడండి, ఇప్పుడు ఆ ప్రాపర్టీ ఏదైతే ఉందో మీది, ఆ ప్రాపర్టీ పైన మీకు అబ్జల్యూట్ రైట్స్ అంటే ఆ ప్రాపర్టీ మీదే అయితే మీరు ఎవరికైనా చేయొచ్చు. అంటే మీకు 3 పిల్లలు ఉన్నా సరే దాంట్లో ఎవరో ఒక డాటర్కి మీరు ప్రాపర్టీ మొత్తం గిఫ్ట్ డీడ్ చేయాలనుకుంటే 100% చేయొచ్చు. ఆ గిఫ్ట్ డీడ్ని ఏం చేయాలి, మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే అది వ్యాలిడ్ అయిపోతుంది. వీళ్ళు ఎవరైతే మిగతా పిల్లలు ఉన్నారో వాళ్ళు మాకు కూడా కావాలి అని చెప్పి కోర్టుకు వెళ్ళినా సరే మీరు ఎవరికైతే గిఫ్ట్ డీడ్ రిజిస్టర్ చేశారో వాళ్ళకే ప్రాపర్టీ అనేది చెందుతుంది. ఫస్ట్ ఏంటంటే ఆ ప్రాపర్టీ మొత్తం మీ ఒక అబ్జల్యూట్ రైట్స్ ఉన్నాయా లేవా అన్నది చూసుకోవాలి. మీ ఒక అబ్జల్యూట్ రైట్స్ ఉన్నాయనుకో, అంటే ఆ ప్రాపర్టీ మీదే సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ కింద అయితే అప్పుడు మీరు ఎవరికైనా సరే ప్రాపర్టీ ఇవ్వచ్చు. అంటే మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంది, మీ వన్ ఆఫ్ ది డాటర్కి ఇవ్వాలనుకుంటున్నారు. అలా కాకుండా మీరు థర్డ్ పర్సన్కి, అంటే మీ ఫ్యామిలీ మెంబర్సే కాకుండా ఒక థర్డ్ పర్సన్ కూడా ఇవ్వాలి అనుకుంటే 100% ఇవ్వచ్చు. మీ ఫ్యామిలీ మెంబర్స్ దాంట్లో షేర్ కావాలి అనుకున్నా సరే ఎవరికి షేర్ అనేది రాదు. ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నారు కదండి, సో గవర్నమెంట్ ల్యాండ్ వేరే వాళ్ళు అంటే గవర్నమెంట్ ల్యాండ్ అందుకు అడిగా, ఇతనికి వీళ్ళకి ఎవరికైతే ఉందో ఇతనికి అబ్జల్యూట్ రైట్స్ ఉన్నాయా లేవా అని చెప్పి అందుకోసమే అడిగాను. ఓకే. డేవిడ్ గారు మీకు ఆ ప్రాపర్టీ మీద రైట్స్ ఉన్నాయా అండి? ఆ ప్రాపర్టీ మీద నాకంటే రైట్స్ అంటే అది ఆ బీఫారం మా నాన్నగారి పేరు మీద ఉందమ్మా. మా అమ్మగారి పేరు కూడా లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చారు. మా నాన్నగారి డెత్ సర్టిఫికేట్ కూడా లేదమ్మా. ఓకే. మీ నాన్నగారు చనిపోయారు, ఆ తర్వాత మీకు వచ్చింది అన్నారు కదమ్మా. ఇప్పుడు నేను ఏం చేయాలి అన్నట్టు. ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాంట్లో ఇప్పుడు వాళ్ళ ఫాదర్ పేరు పైన ఉందంటే ఫస్ట్ వీళ్ళ ఫాదర్ చనిపోయారు కాబట్టి వీళ్ళ ఫాదర్ ఒక డెత్ సర్టిఫికేట్ తీసుకోవాలి. డెత్ సర్టిఫికేట్ తీసుకొని ఆ లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్, లీగల్ ఎయిడ్స్కు సివిల్ కోర్టుకి వెళ్ళి లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఆ లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత వీళ్ళంతా మ్యూటేషన్ చేయించుకోవాలి. అలా ఒక ప్రొసీజర్ ప్రకారం దాంట్లో వెళ్ళాలి. దాంట్లో ఎంతవరకు అబ్జల్యూట్ రైట్స్ ఇతనికి వస్తుందో అంతవరకు మాత్రం గిఫ్ట్ డీడ్ చేసుకునే అవకాశం అనేది ఉంది. వాళ్ళ పిల్లలు ఎవరికైతే గిఫ్ట్ డీడ్ చేస్తున్నారో వాళ్ళ పిల్లలు వేరే వాళ్ళు అడగడానికి మాత్రం లేదు. ఎవరి పేరైతే ఉందో వాళ్ళకే అబ్జల్యూట్ రైట్స్ అనేది జరుగుతుంది. ఓకే. సో ఈయన ఎవరికైనా రాసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ గవర్నమెంట్ నుంచి ప్రాపర్టీ ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చారు అని చెప్పి అంటున్నారు. సో ఆ గవర్నమెంట్ వీళ్ళకి ఇచ్చినప్పుడు కొన్ని కండిషన్స్ ఉంటాయి. అంటే ఈ ప్రాపర్టీని వీళ్ళు ఎంజాయ్ చేసుకోవచ్చు కానీ ఎలినేట్ చేయడానికి లేదు, అమ్మడానికి లేదు, గిఫ్ట్ చేయడానికి లేదు అని చెప్పేసి ఉంటారు. ఇప్పుడు కొన్ని భూములు ఉంటాయి, ఇది సో అండ్ సో క్యాస్ట్ వాళ్ళకి ఇస్తున్నారు, సో అండ్ సో సెక్షన్ వాళ్ళకి ఇస్తున్నారు అంటారు. సో ఆ ప్రాపర్టీని వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు కానీ వాళ్ళు అమ్మడానికి లేదు అని చెప్పి కండిషన్ ఉంటాయి. సో వీళ్ళకి ఇచ్చిన దాంట్లో ఎలాంటి కండిషన్స్ ఉన్నాయి ఏంటి అని కొన్ని దాంట్లో ఏం చేస్తారు, 10 సంవత్సరాల వరకు తర్వాత మీరు ఏమైనా చేసుకోవచ్చు ఈ ప్రాపర్టీని అంటారు. కొన్నిసార్లు ఏం చేస్తారు, మీరు పర్టికులర్ సెక్షన్ వాళ్ళకి ఇచ్చినప్పుడు మీరు అమ్మాలనుకుంటే ఆ పర్టికులర్ సెక్షన్ వాళ్ళకి అమ్మాలి కానీ వేరే వాళ్ళకి అమ్మొద్దు అని చెప్పి అంటారు. సో అలా ఎలాంటి కండిషన్స్ ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇప్పుడు వీళ్ళు అడిగిన దాంట్లో ఏంటంటే వాళ్ళ ఫాదర్ పేరు పైన ఉంది కాబట్టి అలా ఫాదర్ చనిపోయిన డెత్ సర్టిఫికేట్ పెట్టుకొని లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ పెట్టుకొని ఆ దాంట్లో మెంబర్స్ అందరిపైన నేమ్ మ్యూటేషన్ చేయించుకొని తర్వాత ఇతని షేర్ ఎంత అయితే వస్తుందో అంతవరకు గిఫ్ట్ డీడ్ మాత్రం చేసుకోవచ్చు. ఓకే. లాయర్ గారు అలానే గిఫ్ట్ డీడ్ అనేది మైనర్స్ కి చేయొచ్చు అంటారా? గిఫ్ట్ డీడ్ ఎవరికైనా చేయొచ్చండి. మైనర్స్ పుట్టని వాళ్ళకే చేయొచ్చినప్పుడు మైనర్స్కి ఏమంటుంది, ఎవరికైనా చేయొచ్చు గిఫ్ట్.
కాకపోతే ఏంటంటే సో దానికి గార్డియన్ గా మళ్ళీ ఏమన్నా గార్డియన్ గా వాళ్ళు ఉండాలి కాబట్టి గార్డియన్ యాక్సెప్ట్ చేస్తారు. మైనర్ యొక్క మెజారిటీ అంటే వాళ్ళ పేరు మీదకి మ్యూటేట్ మైనర్ గా ఉన్నప్పుడు కూడా మ్యూటేట్ చేయొచ్చు. కాకపోతే గార్డియన్ మెయింటైన్ చేస్తారు. మేజర్లు అయిన తర్వాత వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళు పర్సనల్ గా హ్యాండిల్ చేసుకుంటారు. అంతే తప్ప గిఫ్ట్ లో ఒక్కటే ఏంటంటే క్లియర్ ఇంటెన్షన్, అబ్సల్యూట్ ఓనర్షిప్. ఇంకొకటి ఏంటంటే అంబిగ్యూటీ లేకుండా రాయటం. ఒకసారి మేజర్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని ఏమైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది? ఏమక్కర్లేదండి. ఒకసారి రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ ద్వారా మైనర్ కి సపోజ్ ఒక గ్రాండ్ ఫాదర్ వాళ్ళ మనవడికి ఇచ్చాడు, రిప్రజెంటెడ్ బై హిజ్ మదర్ అంటే కూతురు, గార్డియన్ గా ఉంటారు. ఆటోమేటిక్ గా ప్రాపర్టీ వాళ్ళ పేరు మీద ఇమిటేట్ అవుతుంది. అది రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ ఉంటుంది. మేజర్ అయిన తర్వాత ఆటోమేటిక్ ఇండిపెండెంట్ గా హ్యాండిల్ చేసుకుంటారు. అంతే తప్ప సపరేట్ మళ్ళీ ఇంకొక డాక్యుమెంట్ డీడ్ ఏం అవసరం లేదు. ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఓకే, ఒక కాల్ తీసుకుందాం అండి. ప్రకాశం జిల్లా నుంచి షేక్ బహదూల్లా గారు. హలో మేడం. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. హలో నమస్తే అండి, వినిపిస్తోంది, చెప్పండి. మేడం మేము 5 అన్నదమ్ములం. నా పేరు షేక్ బాదుల్లా మేడం. ఓకే. అయితే మేము 5 అన్నదమ్ములం. అయితే మా పెద్దమ్మకి పిల్లలు లేక మమ్మల్ని తాకారు మేడం. ప్రాపర్టీలో ఏం చేశారంటే 97 లోనే ఇతర అన్నోళ్ళు వచ్చేసి అప్పుడే డివైడ్ చేసేస్తున్నారు మేడం, తీసేస్తున్నారు. వాళ్ళకి రాసిచ్చేసారు. తర్వాత రీసెంట్ గా 2016లో మాకు మొత్తం ప్రాపర్టీ మా ముగ్గురు పేరు మీద రాసిచ్చేసి వీలునామా రాసి రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది మేడం. ఓకే. అయితే ఇప్పుడు ఏం చేశాడంటే మా రెండో బ్రదరు గతం మా మీద మళ్ళా నాకు కూడా హక్కు ఉందని కోర్టులో కేసు వేశాడు సార్. దాని గురించి ఏదన్నా పరిష్కారం ఏమన్నా అడుగుదామని చేశాను మేడం. ఓకే, అంటే మిమ్మల్ని వాళ్ళిద్దరు ఆస్తి వల్ల వాళ్ళకి సంబంధం లేనట్టుగా రాసిచ్చేశారు ఇక్కడ. 100 రూపాయల స్టాంప్ కాగితం మీద ఇద్దరు రాసిచ్చారు. ఓకే, ఎవరికి సంబంధం లేదని మిగతా పిల్లలకి? ఫస్ట్ వాళ్ళు ఇద్దరు తీసేస్తున్నారు కదా వాళ్ళ భాగం. అవునండి. వాళ్ళ భాగం తీసేసుకొని 100 రూపాయల స్టాంప్ కాగితం మీద ఆస్తి హక్కు విడుదల వాళ్ళకి సంబంధం లేనట్టు. ఓకే, మిగతా ఆస్తి మీద ఇంకా మీకు ఎలాంటి హక్కులు లేవు, ఈ ఆస్తి మాత్రమే రాసిచ్చారు, అంతేనా? రాసిచ్చారు. తర్వాత మా పెద్దమ్మ వచ్చేసి మా పేర్ల మీద మళ్ళీ మీ ముగ్గురికి రాసిచ్చారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి మళ్ళీ వాటా అడుగుతున్నారు, అంతేనా అండి? వాటా అడుగుతున్నారు మేడం. ఓకే, చరణ్ గారు. అవును మేడం, మళ్ళీ వాటా అడుగుతున్నారు. బాబు అర్థమైందండి. బాబు ఇప్పుడు చెప్పేది వినండి. మీరు చెప్పేది ఏంటంటే ఎవరైతే 100 రూపాయల స్టాంప్ మీద రాసిచ్చారో వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఆస్తిలో వాటా అడుగుతున్నారు అంటున్నారు, అంతేనా? అవును సార్, అవును సార్. ఇప్పుడు మీ పెద్దమ్మ ఏదైతే వీలునామా రాసిందో ఆ వీలునామా ప్రకారం ఈ ఆస్తి అంతా కూడా మీకు చెందిద్ది అంటున్నారు మీరు. అవును సార్. కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించి వాళ్ళు గనక డిస్ప్యూట్ చేస్తే, వాళ్ళు గనక కోర్టుకు వెళ్తే మీ పెద్దమ్మ రాసిన వీలునామాని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. అట్లానే ఇప్పుడు వాళ్ళు 100 రూపాయలు రాసిన స్టాంప్ మీద రాసి మాకు మిగిలిన వాటాలో మాకేం హక్కు లేదు, మా వాటా మాకు ఆల్రెడీ వచ్చిందని చెప్పారు కదా, అది అఫీషియల్ గా రిజిస్టర్ కాలేదు. కాబట్టి దాన్ని కూడా మీరు సాక్ష్యంగా వాడుకొని ఇప్పుడు మీరు ఏదైతే ఉందో ఈ ఆస్తి వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చేశారు, ఈ ఆస్తి వాళ్ళు మాకు వద్దు అని చెప్పేసి మాకు ఇదిగో ఈ డాక్యుమెంట్ కూడా రాసి ఇచ్చారు, అందుకని చెప్పేసి మా పెద్దమ్మ మాకు వీలునామా రాసి ఈ మొత్తం కూడా మాకు వచ్చేటట్టుగా రాసింది కాబట్టి ఈ ఆస్తి మాదేనని మీరు నిరూపించుకోవాల్సిన బాధ్యత అయితే మీ మీద ఉంటుంది. ఆ కాగితం ఏదైతే ఉందో అది సాక్ష్యంగా పనికి వస్తుంది మీకు. ఇబ్బంది ఏమి ఉండదు, కానీ మీరు నిరూపించుకోవాలి. అవన్నీ కూడా వీలునామా నిరూపించాలి, ఆ 100 రూపాయల స్టాంపు నిరూపించాలి కోర్టులో. చూపించండి, అది చూపించండి. మీరు చూపించిన డాక్యుమెంట్స్ అన్ని సరిగ్గా ఉంటే కోర్టు వారు అది మీకే ఇస్తారు. జడ్జి గారు, మనం చాలా సందర్భాలు ఉంటుంటాం రిలింక్విష్ డీడ్ అని చెప్పేసి, అంటే ఏంటండి? ఇప్పుడు రిలింక్విష్ డీడ్ ఇప్పుడు ఇందాకనే ఈ సందర్భంలో చెప్పారు ఏమని, నాకు ఈ ఆస్తి వద్దు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఒక ప్రాపర్టీ ఇందాక దాంట్లో ఒక పర్సన్ చనిపోతే మనం ఏం చెప్పాము, వాళ్ళ పిల్లలు 4 ఉన్నారు. ఎగ్జాంపుల్ ఒక ఎక్స్-పర్సన్ ఫాదర్ చనిపోయారు, వాళ్ళ మదర్ లేరు, వైఫ్ లేరు, అతనికి 4 పిల్లలు ఉన్నారు. సో 4 సన్స్ కి ఆ ప్రాపర్టీ అనేది ఆటోమేటిక్ సక్సెషన్ ప్రకారం 4కి వచ్చేస్తుంది. వీళ్ళు 4 పార్టీషన్ చేసుకోవచ్చు, 4కి ప్రాపర్టీ అందరికి 1/4 షేర్ అనేది వస్తుంది. సపోజ్ దాంట్లో ఒక సన్ 1 ఏంటంటే ఫిల్తీ రిచ్ ఉన్నాడు, అంటే అతను ఫినాన్షియల్లీ చాలా స్ట్రాంగ్ ఉన్నాడు, మంచిగా ఉన్నాడు. సెకండ్ సన్ ఏమో మోడరేట్ గా ఉన్నారు. ఆ థర్డ్ అండ్ ఫోర్త్ సన్ ఏంటంటే ఫినాన్షియల్లీ వీక్ ఉన్నారు. సో అలాంటప్పుడు ఈ సన్ 1 సన్ 2 ఏమంటున్నా అంటే, మనం ఫినాన్షియల్లీ స్ట్రాంగ్ ఉన్నాం కదా, ఏదైతే ఫాదర్ ఒక ప్రాపర్టీ 4 షేర్లు ఏవైతే వస్తున్నాయో మన 2 షేర్లు వద్దు అని చెప్పేసి వాళ్ళిద్దరు ఏమనుకో, మా షేర్ కూడా మీకే ఇచ్చేస్తాము అని చెప్పేసి వీళ్ళు ఏం చేయాలంటే, ఈ ఇద్దరు ఏదైతే 1/4 షేర్ సన్ 1 సన్ 2 ఉందో, నా 1/4 షేర్ నాకు వద్దు, నాకు అవసరం లేదని చెప్పి రిలింక్విష్ డీడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. మనం ఏం చెప్తున్నాం అంటే, ట్రాన్స్ఫర్ ఆఫ్
అంటే రిజిస్ట్రేషన్ యాక్ట్ దాంట్లో ఏం చెప్తుందంటే ఎప్పుడైతే నీకు రైట్స్ క్రియేట్ చేస్తుందో ఆ డాక్యుమెంట్ని నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని చెప్పి చెప్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, సేల్ డీడ్ గురించి అన్నప్పుడు డిస్కస్ చేస్తాం, చెప్పారు రిజిస్ట్రేషన్ కావాలని. గిఫ్ట్ డీడ్ చెప్పినప్పుడు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అన్నారు. మరి రిలింక్విష్ డీడ్ అన్న దాంట్లో మన రైట్స్ పోతున్నాయి కదా, అంటే మన రైట్స్ పోయినప్పుడు కూడా మిగతా వాళ్ళకి రైట్స్ వస్తున్నాయి కాబట్టి ఈవెన్ రిలింక్విష్ డీడ్ కూడా రిజిస్ట్రేషన్ కంపల్సరీ అని చెప్పేసి అంటున్నారు. సో ఈ రిలింక్విష్ డీడ్ కూడా ఏం జస్ట్ లైక్ సేల్ డీడ్ గిఫ్ట్ డీడ్ ఎలా అయితే రిజిస్ట్రేషన్ చేసుకుంటామో అలానే రిలింక్విష్ డీడ్ కూడా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఏంటిది, ఈ మా ఫాదర్ చనిపోతే మా ఫాదర్ ఒక షేర్ ఏదైతే 1/4 ఉన్నదో అది మేము రిలింక్విష్ చేస్తున్నాం, మాకు వద్దు అని చెప్పేసి అది కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటే అప్పుడు ఏదైతే ఆ 1/4 షేర్ సన్ 1 సన్ 2 ఏదైతే షేర్ ఉందో అది ఆ సన్ 3 సన్ 4కి ఆ ప్రాపర్టీ అనేది వెళ్తుంది. సో ఆటోమేటిక్గా ఫాదర్ది ఒక షేర్ అందరికి నలుగురికి 1/4 వెళ్ళేది, ఇద్దరికి ఓన్లీ సన్ 3 సన్ 4కి 50% అనేది షేర్ అవుతుంది. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేసుకోవాలి, రిలింక్విష్ డీడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలి, రైట్ వద్దు అని చెప్పి సన్ 1 సన్ 2, అలానే సన్ 3 సన్ 4 ఏం చేయాలి, పార్టీషన్ డీడ్ చేసుకోవాలి, 50% షేర్ అనేది తీసుకోవాలి. అలా. ఓకే, కాల్ తీసుకుందాం అండి. నరసింహారెడ్డి గారు కామారెడ్డి నుంచి. హలో మేడం, చెప్పండి నరసింహారెడ్డి గారు. ఏం లేదండి, మా డాడీ సంపాదించిన ప్రాపర్టీ అంటే మా తల్లి పేరు మీద చేస్తుంటున్నప్పుడు మా అందరూ సంపాదించింది. ఓకే. అయితే మా డాడీ చనిపోయింది. మా డాడీ ఉన్నప్పుడు 3 పనులు తీసుకోమని చెప్పిండు. ఇప్పుడు మా మమ్మీ ఏం చేసిందంటే వాళ్ళ పాప పేరు మీద చేసింది, అంటే మా చెల్లె పేరు మీద చేసింది మొత్తం ప్రాపర్టీ. అంటే 1 ఎకరా మంచి ప్రాపర్టీ అన్నట్టు 1 ఎకరా పొలం చేశారు. ఒక 2 crores ప్రాపర్టీ పే చేసింది. అదే మేడం. ఓకే, ఈ ప్రాపర్టీ ఇల్లు కూడా అమ్ముతుంది మేడం. ఆ ఇల్లు కూడా భయపడిస్తున్నాను, నాకు ఏమి ఇస్తలేరు, ఏం చేస్తలేరు. ఇప్పుడు నేనే ఉంటుంది, 2 పాపలు నాకు, పాపలు చదివిద్దామన్నా కూడా డబ్బులు ఆల్రెడీ మన ఇక్కడ మల్లారెడ్డి కాలేజ్ లో చదువుతున్నాను మేడం. ఫీజు కట్టడానికి డబ్బులు లేవు, ఏది ఇవ్వడం లేదు, ఏం చేయడం లేదు. మన ఊళ్ళో పంచాయతీ పెడితే ఇప్పుడు నరసింహారెడ్డి గారు మీ మదర్ మీ సిస్టర్ కి రాశారు అంతే కదా? మా మదర్ సిస్టర్ కు రిటర్న్ చేసి మీ మదర్ కి ఆస్తి ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎక్కడ నుంచి మా డాడీ కొన్నాడు. మా డాడీ కొన్నట్టు కూడా పేపర్స్ ఉన్నాయి కార్పొరేట్ లాగా. అది స్టాంప్ పేపర్ ఉంటాయి కదా, అమ్మిన వాళ్ళు స్టాంప్ పేపర్ రాసింది. అవును, అది ఏంటంటే మా తల్లి గారికి అని చెప్పి ఎంత రిజిస్ట్రేషన్ లేకుండా, సంతకం లేకుండా బ్రదర్ వాళ్ళందరూ వచ్చి చేసేసుకున్నారు. ఓకే, ఇప్పుడు ఇల్లు ఎవరి పేరు మీద ఉంది? ఇల్లు మా అమ్మగారి వాళ్ళు. ఓకే, చరణ్ గారు. ఏమండి, ఇప్పుడు మీ నాన్నగారికి ఆదాయం ఎక్కడి నుంచి వచ్చిందండి? మా నాన్న వ్యవసాయదారు కదా, తాతల నుంచి. మా తాతల నుంచి మా నాన్న. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మీరు ఏం చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు మీ నాన్న ఎవరైతే ఉన్నారో ఈ ఆస్తి మీ అమ్మ పేరు మీద కొన్నా కూడా ఇదంతా కూడా ఒక కుటుంబ సంబంధించిన ఆదాయంలోంచి వచ్చిన ఆస్తేనని చెప్పేసి మీరు దీన్ని. అదొకటి ఏంటంటే ఈ ప్రాపర్టీ ఏంటంటే బయట ఉన్నాం సార్, ఇది వేరే వాళ్ళ దగ్గర నుంచి కొని అమ్మ పేరు నుంచి చేస్తున్నాం. అదే వేరే వాళ్ళ నుంచి కొన్నా కూడా కొనేటప్పుడు కట్టిన డబ్బులు ఏదైతే ఉన్నాయో కుటుంబ ఆస్తి, కుటుంబ సంపాదనలోంచి వచ్చిన డబ్బుల్లోంచి వచ్చిన దాన్నే అమ్మగారి పేరు మీద కొన్నారు కాబట్టి ఇది అందరికీ చెందుతుంది అని చెప్పేసి మీరు పార్టీషన్ దావా వేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం మీ అమ్మగారు ఆదాయం లేదు, మీ నాన్నగారు మీ కుటుంబం సంబంధించిన ఆదాయం నుంచి కొన్నారు కాబట్టి. అదే 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 అందుకనే మీరు ఏం చేయాలి అంటే, ఇప్పుడు మీ నాన్నగారు కుటుంబం సంబంధించిన ఆదాయంలోంచి వచ్చిన డబ్బులతోని మీ అమ్మగారి పేరు మీద ఆస్తి కొన్నాడు కాబట్టి ఇది అందరికీ చెందుతుంది, మాకు కూడా వాటా ఉంటుంది, ఇది కుటుంబం సంబంధించిన ఆదాయంలోంచి కొన్న ఆస్తి కాబట్టి అది ఎవరి పేరు మీద ఉన్నా కూడా అందరిది అవుతుంది అని చెప్పేసి మీరు పార్టీషన్ దావా వేసి ఈ ఆదాయం ఎక్కడి నుంచి వచ్చింది, వనరులు ఎక్కడి నుంచి వచ్చినాయి, వాటి ఎలా డబ్బులతోని అది కొన్నారు అని చెప్పేసి మీరు నిరూపించుకుంటే మీ కుటుంబం సంబంధించిన పూర్వ ఆస్తిలోంచి వచ్చిన ఆదాయంలోంచి కనుక ఈ ఆస్తి కొన్నారు అని కనుక నిరూపించగలిగితే ఇది మీకు కూడా వాటా అందరితో పాటు సమానంగా వాటా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది సివిల్ కోర్టులో మీరు పార్టీషన్ దావా వేసుకొని నిరూపించుకోవాల్సి వస్తుంది. మరో కాల్ తీసుకుందాం అండి. విజయనగరం నుంచి రాఘవరావు గారు. హలో మాధవరావు అండి నా పేరు. హలో మాధవరావు గారు. మాధవరావు గారు చెప్పండి. ఇప్పుడు ఏమి లేదమ్మా, నాకు ప్రాపర్టీ ఉంది. ఆ ప్రాపర్టీ ఏంటంటే మా తాతగారి నుంచి మా నాన్నగారు సంక్రమించింది.
అయితే మా నాన్నగారు సంక్రమించిన తర్వాత అది కోర్టులో కేసు చేసి 15 years తర్వాత ఆ రిజల్ట్ తీసుకొచ్చి పెట్టాం. కోర్టులో ఎందుకు వెళ్ళారండి? కోర్టుకి ఎందుకు వెళ్ళారండి? అది పూర్వం లీజ్ ఇచ్చాం అమ్మ సైట్. ఉమ్, ఆ లీజ్ ఖాళీ చేయకపోతే మేము కోర్టులో వేసాం, తర్వాత ఖాళీ చేయించాం. ఉమ్, అది వికెట్ అయిపోయింది, కోర్టు డిగ్రీ కూడా ఇచ్చేస్తారు. ఉమ్, ఇప్పుడు అది 4 షేర్స్ అమ్మండి, నలుగురు. ఓకే. ఉమ్, అది నలుగురులోని కూడా ముగ్గురు అన్నదమ్ములు, అది ఒకటి నాన్నగారి పేరు మీద ఉంది. ఉమ్, అదే నాన్నగారి పేరు మీద ఉన్న వాటాని ఇప్పుడు ఆడపిల్లలకి ఇద్దరు అని అనుకున్నాం అందరూ. ఉమ్, అయితే ఇప్పుడు వాళ్ళు మన పెద్ద నాకంటే బిగ్ బ్రదర్ వాళ్ళ పిల్లలు ఫారంలో ఉన్నారు. ఓకే. ఉమ్, వాళ్ళు రానంటున్నారు సెటిల్మెంట్ కి. చిన్న పాత తాలూకా ఇంట్లో ఫ్యామిలీ అఫేర్స్ గొడవల వల్ల. ఉమ్, ఇప్పుడు మాకు ఏజ్లు పెరిగితే మా పరిస్థితి బాగోలేదు ఉమ్, చేసుకున్నాం అంటే. ఉమ్, ఆల్రెడీ లీగల్ గా మాకు డిగ్రీ ఇచ్చారు. నాకే డిగ్రీ నా పేరే ఒకరితో ఇచ్చారు. డిగ్రీ కోర్టులో తీసుకొచ్చి పెట్టి 4 షేర్స్ ఇచ్చాను. మా ఒక్కొక్క షేర్ 194 square feet వస్తుంది, ఓకే. 800 గజాలు. ఉమ్, వాళ్ళు రిజిస్ట్రేషన్ రమ్మంటే రావడం లేదు. ఇప్పుడు వాళ్ళు రాకుండా మా 2 బ్రదర్స్ కూడా అన్ఎంప్లాయ్ ఖాళీగా ఉన్నాం ఇంటి దగ్గర. ఉమ్, మా 2 షేర్స్ చేసుకోవడానికి అవకాశం ఉందా లేదా? ఓకే. జడ్జి గారు చూడండి, ఇప్పుడు మీకు కోర్టు నుంచి డిగ్రీ వచ్చింది అన్నారు కదా, మీరు పార్టీషన్ అంటే మీరు ఎవిక్షన్ గురించి చెప్పారు, అంటే టెనెంట్స్కి ఇచ్చారు, అక్కడ నుంచి ఎవిక్షన్ గురించి చెప్పారు. సో తర్వాత మీకు కోర్టు వాళ్ళు ఇంత పార్టీషన్ చేశారు అని చెప్పేసి అంటున్నారు. దాంట్లో క్లారిటీ లేదు. కోర్టు వాళ్ళు పార్టీషన్ చేయలేదు సార్, అది ఉమ్మడి ఆల్రెడీ ఉమ్మడి వస్తే మీకు ఎవిక్షన్ నాన్నగారి పేరు. ఓకే. ఇప్పుడు దీంట్లో మీకు ఆ దాంట్లో ప్రాపర్టీ కావాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నప్పుడు వాళ్ళు వేరే కంట్రీలో ఉన్నారు, వేరే దగ్గర ఉన్నారు, రాలేని పరిస్థితి ఉంటే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ జీపీఏ ఇవ్వచ్చు. ఇక్కడ ఎవరికైనా సరే జీపీఏ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఏదైతే ఉన్నారు చెప్పండి. వాళ్ళు కేసు వదిలేసి మా కేసు చేయించుకోవడం అవుతుందా? అంటే ఇప్పుడు అందరికీ ఉంటుంది కదా, ఇప్పుడు అందరు కలిపి వచ్చింది కాబట్టి అందరు కలిసే చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే మీ షేర్ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని చెప్పేసి ఉండదు కదా అలా. అంటే మీ కోర్టులో డిగ్రీ ఏమని వచ్చింది? కోర్టులో డిగ్రీ నలుగురు పేరు ఉమ్మడి ఆస్తి, నలుగురు పేరు యాడ్ అయి ఉంది ఆస్తి మీద. అండ్ మీరు పార్టీషన్ సూట్ వేశారా కోర్టులో? పార్టీషన్ డీడీ చేయలేదు సార్. పార్టీషన్ డీడీ చేయలేదు సార్. ఆ పార్టీషన్ డీడ్ కాదు, పార్టీషన్ సూట్ ఇస్తారు. లీజ్ కి ఇచ్చారండి. లీజ్ కి ఇచ్చినప్పుడు ఉమ్మడి మీద నలుగురు పేర్లు యాడ్ అయ్యి ఈ నలుగురికి అంటే వీళ్ళు చెప్పిన దానికంటే ఏంటంటే వీళ్ళు టెనెంట్ ఉండే ఎవిక్షన్ సూట్ వేశారు. ఎవిక్షన్ సూట్ వేసారా, వీళ్ళు గెలిచారు. సో వాళ్ళని ఖాళీ చేయమన్నారు, వీళ్ళకి వేశారు. వీళ్ళకి నలుగురు షేర్ ఉన్నది అంటున్నారు. ఆ నలుగురు అంటే ఒక్కొక్కరికి ఇంత వస్తుందని చెప్పి కోర్టు వాళ్ళు డిగ్రీ ఇచ్చారన్నారు. ఎవిక్షన్ సూట్ ఇచ్చిన దాంట్లో డిగ్రీ ఇయ్యారు. పార్టీషన్ సూట్ ఇచ్చినప్పుడే వాళ్ళ షేర్ ఎంత ఉంది. ఇప్పుడు నలుగురు ఉన్నారు కాబట్టి నలుగురికి 1/4 షేర్ వస్తుంది అని చెప్పి కోర్టు వాళ్ళు డిగ్రీ ఇస్తారు. వీళ్ళు కోర్టు వాళ్ళు డిగ్రీ ఇచ్చారు, ఇంత షేర్ వస్తుంది, మాకు ఇన్ని స్క్వేర్ యార్డ్స్ వస్తుంది, ఇంత వస్తుంది అని చెప్పి అంటున్నారు కదా. సో అది ఆ ఎవిక్షన్ సూట్ లో అలా ఇవ్వరు. సో వీళ్ళకి ఆల్రెడీ వీళ్ళే మాకు 1/4 షేర్ వస్తుంది అని అన్నప్పుడు వీళ్ళు నలుగురు కలిపి చేసుకోవచ్చు దాన్ని. లేకపోతే వీళ్ళ షేర్ ఏదైతే ఉందో అది ఇండివిజువల్ గా వేసుకోవాలి. ఎందుకంటే నలుగురికి బౌండరీస్ అనేది ఉంటుంది. సపోజ్ ఒక 1000 స్క్వేర్ యార్డ్స్ తీసుకున్నారు అనుకోండి, ఆ 1000 స్క్వేర్ యార్డ్స్ లో ఈస్ట్ సైడ్ ఎవరు తీసుకోవాలి, వెస్ట్ సైడ్ ఎవరు తీసుకోవాలి, నార్త్ సైడ్ ఎవరు, సౌత్ సైడ్ ఉండాలి. సో వీళ్ళందరి మధ్యలో ఆ ఒక డివిజన్ అనేది ఉండాలి. సపోజ్ వాళ్ళు రాకుండా ఉన్నారని వీళ్ళందరూ వస్తే ఏం చేయొచ్చు, వీళ్ళు వెళ్ళి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి పార్టీషన్ డీడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, వీళ్ళ బౌండరీస్ ఫిక్స్ చేసుకొని సర్వే చేసుకొని. కానీ ఇప్పుడు ఇద్దరు రావట్లేదు, వీళ్ళిద్దరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నప్పుడు ఎవరైనా ఒక్కరు రాకపోయినా ఏం చేయాలంటే ఎవరైతే ముగ్గురు ఉన్నారో వీళ్ళు ముగ్గురు వెళ్ళి కోర్టులో సూట్ ఫర్ పార్టీషన్ వేసుకోవాలి. అప్పుడు సూట్ ఫర్ పార్టీషన్ వేస్తే కోర్టు ఏం చేస్తుంది అంటే ఈ నలుగురికి, అంటే ఈ ముగ్గురుతో పాటు మా బ్రదర్ కూడా ఎవరైతే ఉన్నారో వేరే కంట్రీలు ఉన్నారు కదా, నలుగురికి 1/4 షేర్ చేయండి అని చెప్పి ప్రిలిమినరీ డిగ్రీ పాస్ చేస్తుంది. ఆ ప్రిలిమినరీ డిగ్రీ పైన మళ్ళీ కోర్టులో మనం ఫైనల్ డిగ్రీ కోసం దానికి వేస్తే పిటిషన్, అప్పుడు కోర్టు వాళ్ళు ఏం చేస్తారు అంటే సర్వే చేసుకొని పార్టీషన్ చేస్తుంది. 1/4 షేర్ ఎవరెవరికి ఎన్ని డివిజన్ రావాలి అని చెప్పేసి అలా చేస్తుంది. అప్పుడు ఆయన రాకపోయినా సరే అతని ఒక షేర్ కూడా కోర్టు డివిజన్ చేసి ఇస్తుంది. అలా పార్టీషన్ అనేది చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు మన గిఫ్ట్ డీడ్ సమస్యలు, న్యాయ సహాయం ఈ అంశంపై సలహాలు, సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయ సేవా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.